చక్కగా సంక్షిప్తంగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు శ్రీ డోలా బాల వీరేంద్ర నాయర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారికి, మన కలెక్టర్ గారు గోపాలకృష్ణ గారికి, వేదిక నుంచి ఉన్న గౌరవ శాసనసభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఉన్న మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా జనసేన నాయకులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు అందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు ఒక మహత్కరమైన దినం. అది మన ముఖ్యమంత్రి గారు మార్కాపురం నియోజకవర్గానికి వచ్చి 1290 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేశారనంటే ప్రత్యేకంగా మనం ప్రశంసించిన విషయమే. ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారు మోడీ గారు 5 సంవత్సరాల క్రితం హర్ ఘర్ జల్ అని ప్రతి ఇంటికి ఒక కుళాయిని ఇవ్వాలని ప్రతిపాదనతో వారు చేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గడిచిన ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో చేసిన 60,000 కోట్ల రూపాయలు అనేది మన ఆంధ్రప్రదేశ్ కూడా శాంక్షన్ చేస్తే, చేసిన పని అనేది ఓన్లీ 2,000 కోట్లనయ్యా. ఇది దుర్మార్గంగా 5 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటి అవకాశాన్ని పోగొట్టుకొని, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి ప్రధానమంత్రి గారితోనూ కూడా జలశక్తి మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఈ ప్రాజెక్టుని, ఈ ప్రపోజల్ని మరొక 2 సంవత్సరాలు పొడిగించేటట్టుగా మాకు ఇమ్మని కోరారు. ఉన్నప్పుడు 60,000 కోట్ల రూపాయలు ఇది. ఈ ప్రాజెక్ట్ అంటే 50% అది కేంద్రం, 50% రాష్ట్రం కూడా భరించుకునేది. ఇది 30,000 కోట్ల రూపాయలు కూడా ఈ 2 సంవత్సరాల్లో ఖర్చు చేసి మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ పశ్చిమ ప్రాంతం నీళ్ళు ఇవ్వాలనేది ఎంతో, అది మనకు చాలా అదృష్టం అనేది కూడా మీకు తెలుపుతూ ఉన్నాను. నేను ఎంతో వెనుకబడిన ప్రాంతం మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటాం. ఫ్లోరిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్న ప్రాంతం కనిగిరి ప్రాంతంలో కూడా ఇటువంటి వాటికంతా కూడా ఇంటింటికి కుళాయికి మనం మంచినీరు అనేది ఇంటింటికి ఇస్తే ఆ దేవుడు కూడా అందరినీ చల్లగా చూస్తారు. ఈ కార్యక్రమాన్ని అంటే ఇంతటితో కాదు. ఇది మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో దాదాపు 3,800 కోట్ల రూపాయలు అనేది కూడా ఈ జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ వస్తున్నారు. నెక్స్ట్ ఫేజ్లో కూడా వస్తున్నప్పుడు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, మాగుంట కుటుంబం ఎటువంటిది అనేది కూడా అన్యోన్యమైన, ఆనందమైన, సంతోషమైన చాలా మెమరీస్ ఉన్నాయి ఉన్నప్పుడు. అది ఎప్పుడు కూడా మేమిద్దరం కలుసుకున్నప్పుడు ఆత్మాభిమానంగా కూడా ఆలోచించుకొని పోతుంటాం. సార్, డిప్యూటీ సీఎం గారు, మా ప్రాంతాలకు ఇంకా ఎక్కువగా నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని మీరు చూడండి. ప్రకాశం జిల్లాని ప్రకాశవంతం చేసేటట్టుగా, ఎందుకేమిటంటే ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు దాదాపు వెనుకబడిన ప్రాంతాలే. మంచినీటి కొరకు ఎప్పుడు ఎద్దటి ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయినా మీరు మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని చేశారున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఏ విధంగా కూడా కలిసికట్టుగా పనిచేస్తుందని చూస్తున్నాం. పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా ఈ ఆలోచనలు అనేది, ఈ కొత్త ఆలోచనలు అనేది కొన్ని విధాలుగా వారు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మంత్రివర్గంలో అయితే ఎంఎన్ఆర్జీఎస్ అనేది దాదాపు ఈ సంవత్సరం 6,000 కోట్ల రూపాయల పనులు కూడా చేయాల్సిన బాధ్యత వారికి వచ్చింది ఉన్నప్పుడు. ఇది పెద్ద మంత్రిత్వ శాఖ. ఇది ఈ మంత్రిత్వ శాఖతో వారు ఇంకా పిఆర్ రోడ్లు, పంచాయతీ రోడ్లు అనేది కూడా వేసేదాని కొరకు ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇవన్నీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, ఇది ఎంతో అవసరం. మనం రాష్ట్రానికి నిధులు కొరత ఉన్నది, 10 లక్షల రూపాయల అప్పు అనేది కూడా ఉన్నది. అందువల్ల పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో అయితే అన్ని ప్రాంతాల్లో మనం అభివృద్ధి చేసుకునే దానికి వీలవుతుంది అనేది తెలుపుకుంటూ, ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు మన ప్రకాశం జిల్లాలో మార్కాపురంకు రావటం చాలా అదృష్టం అని మరొకసారి వారికి కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయవలసింది. మీ కుటుంబం అనేది ఎప్పుడు కూడా పెద్దలు వెంకట్రావు గారు, మీ తండ్రి గారు ఆలోచన అనేది మీరు ఈ విధంగా చేస్తున్నందుకు హృదయపూర్వకంగా మాగుంట కుటుంబం మీకు అందరికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉంది. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞత తెలియచేయటంలో చేతులు జోడించి మరి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నారు. ఎక్కడైనా ఎండిపోయిన గొంతుకి కావాల్సింది